అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మార్చి 8 వచ్చేసరికి మనమందరం ఒక మాట వింటాం, హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అయితే సోషల్ మీడియా పోస్టులు, స్టేటస్లు, శుభాకాంక్షలు. కానీ ఒక్కసారి ఆలోచించారా, ఉమెన్స్ డే అంటే నిజంగా ఏమిటి? ఇది కేవలం ఒక రోజు పూలు ఇవ్వడం కోసమేనా, లేదా దాని వెనుక ఇంకో గొప్ప కథ ఉందా? ఈ వీడియోలో నేను మీకు ఎవ్వరూ ఎక్కువగా చెప్పని ఉమెన్స్ డే నిజం చెప్పబోతున్నాను. ఈ కథ విన్న తర్వాత మీరు ఉమెన్స్ డేని కొత్త కోణంతో చూస్తారు. అసలు ఉమెన్స్ డే ఎలా మొదలయ్యింది? చాలామందికి ఉమెన్స్ డే అంటే మహిళను గౌరవించడానికి పెట్టిన రోజు అంతే తెలుసు. కానీ నిజానికి ఈరోజు పోరాటం వల్ల వచ్చింది. 1900 సంవత్సరాల ప్రారంభంలో మహిళలకు చాలా హక్కులు ఉండేవి కాదు. ఓటు హక్కు లేదు, సమాన జీతం లేదు, పనిలో గౌరవం లేదు. అప్పుడు కొన్ని దేశాల్లో మహిళలు తమ హక్కుల కోసం పెద్దగా ఉద్యమం ప్రారంభించారు. ఆ పోరాటాల వల్లే తరువాత ప్రపంచం మొత్తం కలిసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టింది. అంటే ఇది కేవలం పండుగ కాదు, మహిళల ధైర్యానికి గుర్తు. సమాజంలో మహిళ పాత్ర. ఒక్కసారి మన జీవితాన్ని గమనించండి. మన జీవితంలో మొదటి గురువు ఎవరు? అమ్మ. మనకు ప్రేమను నేర్పేది ఎవరు? అమ్మ. మన విజయానికి వెనుక నిలబడేది ఎవరు? చాలాసార్లు ఒక మహిళే. ఒక మహిళ ఒక్కరే అనేక పాత్రలు పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కూతురుగా, అక్కగా, భార్యగా, తల్లిగా. ఇన్ని పాత్రలు పోషిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే అంటారు, ఒక మహిళను చదివిస్తే ఒక కుటుంబం చదువుతుంది అని. ఎవరూ చెప్పని నిజం. ఉమెన్స్ డే రోజున మనము బుకేలు ఇస్తాము, స్టేటస్లు పెడతాము. కానీ నిజమైన గౌరవం అది కాదు. నిజమైన గౌరవం అంటే ఆమె మాట వినడం, ఆమె నిర్ణయాలను గౌరవించడం, ఆమె కలలకు మద్దతు ఇవ్వడం. మహిళలు బలహీనులు కాదు. అవకాశం దొరికితే ప్రపంచాన్ని మార్చగలే శక్తులు. చరిత్రలో చాలా మహిళలు అది నిరూపించారు. గొప్ప మహిళల ఉదాహరణలు. భారతదేశంలో చాలా గొప్ప మహిళలు ఉన్నారు. ఉదాహరణకు కల్పన చావ్లా, అంతరిక్షానికి వెళ్ళిన భారతీయ మహిళ. మదర్ తెరీసా, మానవత్వానికి ప్రతీక. ఇందిరా గాంధీ, భారతదేశ మొదటి మహిళా ప్రధాని. వారి జీవితం ఒక విషయం చెబుతుంది. స్వప్నాలు పెద్దగా ఉంటే మహిళలు అసాధ్యం కూడా సాధ్యం చేస్తారు. మనమేమి చేయాలి? ఉమెన్స్ డే అంటే ఒక రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మహిళలను గౌరవించాలి. అది మన ఇంట్లోనే మొదలు పెట్టాలి. అమ్మని గౌరవించడం, అక్కను గౌరవించడం, భార్యను గౌరవించడం. అప్పుడు మాత్రమే సమాజం నిజంగా ముందుకు వెళ్తుంది. ప్రపంచంలో ప్రతి కుటుంబానికి, ప్రతి సమాజానికి శక్తినిచ్చే మహత్తర శక్తి ఎవరు అంటే మహిళలు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటామని మనందరికీ తెలుసు. అయితే మహిళలు మన జీవితానికి వెలుగు. వాళ్ళ ప్రేమ, త్యాగం, ధైర్యం ప్రపంచాన్ని మరింత అందంగా చేస్తాయి. కాబట్టి ఈ మహిళల దినోత్సవం రోజున మన జీవితంలో ఉన్న ప్రతి మహిళకు ధన్యవాదాలు చెప్పండి. ఈ ఉమెన్స్ డే రోజు ఒక మాట గుర్తుంచుకోండి అందరూ,
మహిళలు బలహీనులు కాదు, వారు సృష్టికి మూలం. అందుకే ప్రపంచం ముందుకు వెళ్ళాలంటే మహిళలు ముందుకు రావాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.